హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ తాజా రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఫస్ట్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షల్ని కార్యకర్తలందరూ చాలా జోష్గా చేస్తున్నారు. పార్టీ అంటే 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన తర్వాత మొదటిసారి ఓటమిలో వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఉత్సవంగా జరుపుకుంటున్నారు. ఓకే. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం తోడైంది తప్ప అంతకు మించిన వ్యత్యాసం ఏమీ లేకుండా అదే జోష్ లో జరుపుకోవడానికి రెండు కారణాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఉన్న నమ్మకం, కేడర్లో ఉన్న మాస్ ఇమేజీ ఒక కారణం అయితే, ఓడిపోయిన నేపథ్యంలో మళ్ళీ మేము యాక్టివ్ అవుతున్నాము అనే మెసేజ్ కూడా సమాజానికి తమకు తాము ఇచ్చుకునే ఒక ఉద్దేశం కూడా ఈ వేడుకలో మనకు కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రాజకీయాల్లో వచ్చిన తర్వాత నుంచి చాలా ఫెరోసస్ గానే జరుగుతూ ఉంటాయి. కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇమేజ్ అలాంటిది. అంటే ఒక విశేషమైనటువంటి ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తిగా, మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ గా ఆయన గుర్తింపు ఉంది. ఆ రీత్యా వచ్చారు. కానీ చాలా మందిలో అధికారంలో పోయిన తర్వాత అనే చర్చ వస్తా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా కేడర్ని ప్రేరేపించింది, కానీ కేడర్ని ఉత్సాహపరిచింది, కేడర్ని బాగా ఫెరోసస్ గా తయారు చేసింది నేను అపోజిషన్ లో ఉన్నప్పుడే. అవును, అధికారంలో ఉన్నప్పుడు అంతో ఎంతో కార్యకర్తలు అసలు చుట్టుకున్నారు. పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోవడం కారణాలు ఏమైనా కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువ ఫెరోసస్ గా ఇన్వాల్వ్ అయింది అధికారంలో లేనప్పుడే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనో, వైసీపీ ఓడిపోతేనో అయిపోతుంది అనేదానికి కుదరదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బలం అలాంటిది. దట్టు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ప్రారంభంలో దాదాపు 5 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కేసులు, గొడవలు, రాజకీయ ప్రత్యర్థుల దాడులు, తర్వాత విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు గెలిచిపోతాం అనుకున్న దశలో ఓడిపోవడం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది ప్రతిపక్షం. కాబట్టి తన మొత్తం రాజకీయ ఎపిసోడ్ లో ఎక్కువ కాలం అపోజిషన్ లోనే ఉన్నాడు. అంటే అపోజిషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త ఏమి కాదు. ఈ ఓటమి అంటే గెలిచి భారీ ఓటమి అనేది కొంత నిరుత్సాహం కల్పించవచ్చు, కానీ అదర్ దెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర పోషించడం, అపోజిషన్ లో ఉండడం కొత్త కాదు. అపోజిషన్ సమర్థవంతంగా ఆయన నిర్వహించడంతో పాటు ఆయన శ్రేణులు కూడా సమర్థవంతంగా ఎఫెక్టివ్ గా పనిచేయడం కూడా కొత్త కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వస్తున్న మొదటి బర్త్డే కాబట్టి కొంచెం ప్రాధాన్యత, కొంత మెసేజ్, కొంత మళ్ళీ ఉత్సాహపడుతున్నారనే వాదన. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంది, కార్యకర్తల్లో జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజీ అని తగ్గలేదు. అనుమానం, భయము ఏంటంటే మాకు జగన్ గారి దగ్గర కావాలి అంతే తప్ప జగన్ ఇట్లా నెగిటివ్ ఉంటే ఇట్లా జరిగేది కాదు. ఇప్పుడు జరపాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఏదో పనుల కోసం జరుపుతారు. ఇంకా 5 ఏళ్ళు ఉంది ఎలక్షన్. ఇంకా 5 ఏళ్ళు ఉండగా ఇప్పటి నుంచి జరుపుతున్నారంటే దాని అర్థం ఏంటంటే అభిమానం, అభిమానంతోనే జరుపుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెనకాల వాళ్ళు ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆధారంగా చేసుకొని ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో కార్యకర్తలు తనకు ఆ గ్యాప్ ని ఫిలప్ చేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెరోషియస్ అపోజిషన్ లీడర్ గా, మంచి భవిష్యత్తు రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుతుంది. ఓకే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు చాలా యాక్టివ్గా ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరు పెద్ద క్యాడర్ని పట్టించుకోవడం కానీ లేదంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పెద్ద కనిపించే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొంత విస్మరించే ప్రయత్నం చేస్తున్నారనేది వాళ్ళలో ఉన్నటువంటి ఒక బాధ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పుట్టుకే అపోజిషన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ అయింది ఆయన అభిమానించే వాళ్ళు గట్టిగా నిలబడతాడని, పోరాడతాడని, ధైర్యంగా ఉంటాడని, మాస్ లీడర్ అని ఇట్లే ఆయన ప్రేమించుకుంటా వచ్చారు. కాబట్టి అది నిలకడగా ఉంటుంది. అధికారం అనేది మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. కాబట్టి అధికారం కన్నా జగన్ గా, రాజశేఖర రెడ్డి కొడుకుగా ప్రేమించడం ఎక్కువ మందికి ఇష్టం. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో అధికారం వస్తుంది, పోతుంది. హైదరాబాద్ వాళ్ళకి ఏమొస్తుంది, అంతే కదా. అమెరికాలో ఏమొస్తుంది, ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటిన ఎవడు జగన్ ప్రేమించేవాడైనా ఏమొస్తుంది వాళ్ళకి, అధికారం ఉంటే, అధికారం లేకపోతే. కానీ జగన్ గానే ప్రేమిస్తారు జనం. కాబట్టి ఆ మాస్ ఇమేజ్ ఉంది. కాబట్టి జగన్ గారి రాజకీయాల్లో అధికారంలో ఉన్నదానికన్నా ప్రతిపక్షంలో స్ట్రాంగ్ గా ఎందుకుంటున్నాడంటే ఆ నమ్మిక, ఆ విశ్వాసం ఉన్న యంత్రాంగం, వ్యవస్థ, లేదా ఒక మాస్ ప్రజలు ఆయనతో ఉన్నారు కాబట్టి ఆయన నిలబడగలుగుతున్నాడు. మీరు అన్నట్టు
ఇంత అభిమానం సంపాదించుకున్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ఆ అభిమానాన్ని కంటిన్యూ కావాలని ప్రజలు ఆయన అభిమానించే వాళ్ళు కోరుకుంటారు. కారణం ఏమైనా మొదటిసారి అధికారంకి వచ్చిన తర్వాత అది మిస్ఫైర్ అయింది. ఆయన కొంచెం ఒక చట్రంలో ఇరుక్కుపోవడం, అధికారం, పనులు, వాటితో పాటు అదనంగా తను ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ డిస్టర్బెన్స్ గా ఉండడం, ఆ 2 జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోవడం, పరిపాలన ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు జగన్ అధికార యంత్రాంగం, ఇంకా ఈ ఎమ్మెల్యేలు నాయకులందరూ వాళ్ళ పనిలో వాళ్ళు పడుతున్నారు. మధ్యలో జగన్ అశేషంగా ప్రేమించిన వాళ్ళు అంటే ఒక అవసరం కోసం ప్రేమిస్తే ఆ అవసరం తీరిపోతే మౌనంగా ఉండిపోతారు. కానీ జగన్ ని అవసరం కన్నా అభిమానంతో ప్రేమించారు. అభిమానంతో ప్రేమించే వాళ్ళు అవసరాలు తీరితే కుదరదు, వాళ్ళని అభిమానిస్తూనే ఉండాలి. అది కొంచెం కష్టమే కానీ సులభం కూడా, పైసా ఖర్చు లేదు. మనస్ఫూర్తిగా అభిమానిస్తే మీతో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గ్యాప్ వచ్చింది. అయితే జనం కేడరు ప్రస్తుతం నమ్ముతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తించాడు. అంటే మారాడు అనేది కాదు, మారడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గతంలోకి ఇప్పటికి ఏం మారలేదు, జగన్గానే ఉన్నాడు. అయితే జగన్ ఆ రోజు ఒక పరిమితమైన గ్రూప్ ఆఫ్ పీపుల్ తోనే యాక్సెస్ లో ఉన్నాడు, అపరిమితంగా ఉన్న అభిమానులకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అది గుర్తిస్తే చాలు, మళ్ళీ మాకు దగ్గర అయితే యథాతథంగా జగన్ తో ఉంటాము అనే భావన వాళ్ళ కార్యకర్తల్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారాడని కాదు, ఆయన గుర్తిస్తే చాలు. అది గుర్తించాడు కాబట్టే అనేక మార్పులు చేర్పులు 6 నెలలే ఓడిపోయి అక్కడ 6 నెలల్లో చాలా మార్పులు చేశాడు. చాలా టమస్ట్ యాక్టివిటీ చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. మళ్ళీ జనవరి సంక్రాంతి నుంచి కార్యకర్తల్లోకి నేరుగా వచ్చేస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా. కానీ ఇంత స్వల్పకాలంలో ఇంత భారీ ఓటమిని చూసిన పార్టీ రావడం అంత సులభం కాదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ కార్యకర్తల్లో ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిలప్ చేసే పనిలో ఉన్నాడు. అది కూడా సక్సెస్ అయితే మరింత బలమైన పార్టీగా వైసీపీ ముందుకెళ్ళడానికి అవకాశం. నేను చూశాను టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, మిగతా అంటే వివిధ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, జగన్ అంటే అధికారంలోకి ఇచ్చినాక జగన్ మారిపోయాడు. గతంలో జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఎవరు వదులుకోలేరు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉంటే మరో 30 ఏళ్ల పాటు ఆయనే అధికారంలో ఉండేవాడు. కానీ ఎందుకు జగన్ ఇలా మారిపోయాడని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మొన్న ఇటీవల దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా పులివెందులకు సంబంధించి బీటెక్ రవి లాంటి వాళ్ళే జగన్ రాజకీయం ముందు జగన్ ఒకవేళ రౌడీజమే చేయాలనుకుంటే, జగన్ కక్ష తీర్చుకోవాలనుకుంటే నేను అరగంట పని జగన్మోహన్ రెడ్డికి నన్ను లేకుండా చేయడానికి, కానీ అలాంటి కక్షపూరిత ధోరణి ఉన్న వ్యక్తి కాదు జగన్ అని అలాంటి వాళ్ళే చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రాజకీయం కోసం ఆయన మీద చేసే వ్యాఖ్యలు కావచ్చు, రాజకీయంగా ఆయన తొక్కేయడానికి మాట్లాడే మాటలు కావచ్చు, కొంత ఇబ్బందిని కలిగించే పరిస్థితులు ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినల్ క్యారెక్టర్ ని దీపక్ రెడ్డి గారు కూడా చెప్పారు. అలాంటి జగనే ఉంటే 30 ఏళ్ళు ఉండేవాడన్న దీపక్ రెడ్డి గారు మాట కరెక్టే. అలాంటి జగన్ కావాలని కూడా జగన్ అభిమానించే వాళ్ళు చూస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు కాదు, మంచి వ్యక్తి అనే మెసేజ్ ఉంటేనే ఇంకో పైకి ఆయన క్యారెక్టర్ ని వీలే దాడి చేస్తున్నారు కదా అనేది కాంట్రడిక్షన్. ఇక్కడ బేసిక్ గా జగన్ ని ఒక రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశం అయినా జనసేన అయినా కొన్ని మీడియా సంస్థలైనా రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థి మీద దాడి ఎప్పుడు కూడా ఎక్కడ బలహీనమైన అంశాల మీద దాడి చేస్తారు, బలమైన అంశాల మీద దాడి చేయరు. మీకు జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం పరిగణలో తీసుకుంటే జగన్ ఒక యాంగిల్లో బాగా ఎక్స్పోజ్ అయ్యాడు. అదేంటంటే ఆయన దుర్మార్గుడని, ఆయన ఎవరిని పట్టించుకోడని, ఆయన చుట్టూ అవినీతి కేసులు, ఆయన గౌరవించడు, ఎవరిని లెక్క చేయడు, ఫ్యాక్షన్ లీడరు, రాజారెడ్డి మనవడు, ఇవి ఎక్స్పోజ్ అయినట్టుగా, అంటే క్యారెక్టర్ డ్యామేజ్ చేయడు, ఎక్స్పోజ్ అయినట్టుగా ఆయనలో అంతర్గతంగా ఉన్నటువంటి నిజాయితీ కావచ్చు, లేదా తన అనుకున్న వాళ్ళ పట్ల తనకున్నటువంటి విశ్వాసం కావచ్చు, అన్నిటికన్నా మించి దాంట్లో ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీ. ఈ పదం ఇంటలెక్చువల్ జగన్ అనగానే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన ఎక్స్పోజ్ అయిన తీరు వేరు, ఆయన ఎక్స్పోజ్ అయింది వేరే రూపంలో ఎక్స్పోజ్ అయిపోయినాడు. కానీ ఆయన ఒరిజినాలిటీ, అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో ఒక కోణం ఎక్స్పోజ్ అయినట్టుగా, లేని కోణం ఎక్స్పోజ్ అయినట్టుగా ఆయన రియాలిటీ ఎక్స్పోజ్ కాలేదు. ఆ రియాలిటీని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత తనకి ఉంది, పార్టీకి ఉంది. నేను ఆయన ఎందుకు ఇంటలెక్చువల్ అంటారంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి కలిశాను, 2019కి ముందు, అంటే సమావేశంలో. నేను రాయలసీమ నీటి ప్రాజెక్టులు వాటి గురించి ప్రస్తావించాము. నీటి ప్రాజెక్టులు చాలా టిపికల్ సబ్జెక్ట్, అప్పుడు ముఖ్యమంత్రి కాదు. అలాంటి దాన్ని బట్టి ఆయన స్పందించిన తీరు చూస్తే ఒక ఇరిగేషన్ లో ఎక్స్పర్ట్ లాగా స్పందించాడు. టాపిక్ కేవలం నేను చూస్తాలే అధికారానికి వచ్చాను కాకుండా డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడిన తీరుని చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన బ్రాడ్ ఇన్ఫర్మేషన్, ఇంటలెక్చువాలిటీస్ ఆయనలో అంతర్గతంగా ఉన్నాయి. రెండోది, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇప్పుడు ఏం చేశాడు,
5 ఏళ్ల పాటు తాను ప్రయారిటీ లేదో నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయారిటీలు అమలు చేయాలని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది గ్రామ సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, దీంతో విభేదించే వాళ్ళు విభేదించవచ్చు, సమర్థించే వాళ్ళు సమర్థించవచ్చు. తన 5 ఏళ్ల పరిపాలనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మేము అది చేయకపోవడానికి కారణాలు ఎత్తుకుంటున్నారు. ఈయన కారణాలు ఎత్తుకోవాలా, చేయడానికి మార్గాల్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి ఆయనలో ఆ పట్టుదల, ఆ నిజాయితీ, అవన్నీ ఉన్నాయి. సమస్యల్లో అది ఎక్స్పోజ్ కాల. అది ఒక 10% కూడా ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ ద్వారా నేర్చుకోవాల్సింది, ప్రత్యర్థులు తన కొన్ని మీడియా సమస్యలు తన క్యారెక్టర్ ని ఎందుకు టచ్ చేస్తున్నాయి, చెల్లిని అన్యాయం చేశాడనో, తల్లి అన్నో, భారతి గారిని, వీళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి, ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఒరిజినాలిటీని, రియాలిటీని టార్గెట్ చేస్తే మనం సక్సెస్ కాలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ముద్రలు, 16 నెలలు జైలు కేసులు, అవినీతి కేసులు, మొండోడు, ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో దీన్ని టచ్ చేసినామంటే తొందరగా జగన్ ని డిఫైన్ చేసేవచ్చు అనే షార్ట్ కట్ మెథడ్ ని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు ఎంచుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ రాజకీయ ప్రత్యర్థులు ఎంచుకున్న ఆ వీక్నెస్ ని దృష్టిలో పెట్టుకొని తనలో ఉన్న రియాలిటీని, తనలో ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీని, తనలో ఉన్న నిజాయితీని, తనలో ఉన్న అఫెక్షన్ ని బయటికి రానియాలి, సమాజం ముందు ఉంచాలి. అది కూడా సమాంతరంగా ఎక్స్పోజ్ అయితే అది వీక్ అవుతుంది. ఆ రెండు జరిగినప్పుడే మీరు అన్నట్టు ప్రత్యర్థులు చేసేదానికి చెప్పేదానికి మధ్య తేడా ఉండకుండా పోతుంది. కుటుంబం ఎక్కువ బలం. ఎందుకంటే ఒక మనిషి ఎదగాలన్నా, ఒక మనిషి పడిపోవాలన్నా కూడా కుటుంబ సభ్యులు ఎక్కువ కారణంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి ఆమె భార్య తప్పితే కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చెల్లి కావచ్చు, కొంత విభేదించిన పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా డ్యామేజ్ చేసినాయి మొన్న రాజకీయాలకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి కూడా. సో ఆయనకి ఆ బలాన్ని అందిస్తే ఖచ్చితంగా ఆయన ప్రజల్లోకి ముందుకెళ్లే అవకాశం ఉంటది కదా. జగన్మోహన్ రెడ్డి బలం భారతి గారికి అసట్టే జగన్. ఇద్దరు ఆ విషయంలో చాలా అమికబుల్గా ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగే భారతి గారు కూడా మంచి ఇంటలెక్చువల్, బాగా చదువుకున్న వ్యక్తి. తన బిజినెస్ కానీ, తన వ్యవహార శైలి కానీ చాలా భిన్నంగా ఉంటుంది. నిజానికి ఇక్కడ కూడా తమాషా ఏంటంటే, శర్మిల గారు, విజయలక్ష్మి గారు ఏ పాత్ర అయితే పోషించారో జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు, అది ఎక్స్పోజ్ అయినట్టుగా భారతి గారి పాత్ర ఎక్కడ ఎక్స్పోజ్ కాదు. అంటే భారతి గారు కేవలం జగన్ భారీగా ఉండే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఎక్స్పోజ్ అయిపోతా ఉంది. ముఖ్యంగా మన కేసులు వాటిలో శర్మిల గారి ఎపిసోడ్ లో కూడా భారతి గారిని ఎందుకు టార్గెట్ చేసి, కొత్తగా మా ఇంటికి వచ్చింది, పెళ్లి చేసుకొని మొత్తాన్ని తన చేతిలోకి తీసుకునేసిందని ఎక్స్పోజ్ చేస్తున్నారు. నిజానికి భారతి గారు, జగన్ గారిది ఎట్టయితే ఒక క్వాలిటీ ఎక్స్పోజ్ కాలేదో, భారతి గారి యొక్క రియాలిటీ కూడా ఎక్స్పోజ్ కాలేదు. ఫలితంగా ఏమిటో భారతి గారు ఆయన భారీగా అధికారాన్ని అనుభవిస్తున్నారు, చెల్లిని అందరినీ పక్కన పెట్టేశారని చర్చ తీసుకొస్తున్నారు. దీనికి కారణం అంటే ఆమె ఎక్స్పోజ్ కాకపోవడం. ఆమె ఎందుకంటే ఎవరితో మాట్లాడదు, ఆమె పని ఏమి చేసుకోబోతుంటుంది. నిజానికి శర్మిల గారు ఆ రోజు అరెస్ట్ అయిన సందర్భంగా పాదయాత్ర చేశారు. నో డౌట్ ఒక సాహసమైన యాత్ర అది. విజయమ్మ గారు చాలా క్రూషియల్ పాత్రలో చాలా మంచి పాత్ర పోషించారు. కానీ వీళ్ళందరికీ తీసిపోకుండా అద్భుతమైన పాత్ర పోషించింది భారతి గారు. ఎందుకంటే జగన్ గారు ఏమో జైల్లో ఉన్నాడు, శర్మిల గారు ఈదుల్లో పాదయాత్ర, విజయమ్మ గారు కూడా యాక్టివ్ గా బయటకు వచ్చేసారు. మొత్తం ఇంటిని, జగన్మోహన్ రెడ్డి ఇంటిని చూడడం అంటే మన ఇంట్లో చూసుకోవడం కాదు, మామూలు విషయం కాదు కదా అది. వ్యాపారాలు, ఆ వ్యాపారాలన్నీ ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి కేసు చుట్టూ. దాంట్లో ఏలు పెడితే మన భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో ఆ వ్యాపారాలని సమర్థవంతంగా, వివాదరహితంగా, కేసులకు భిన్నంగా నడుపుకుంటూ ఎఫెక్టివ్ గా నడపగలిగింది. కాబట్టి వీళ్ళందరూ ప్రశాంతంగా బయట తిరగలిగారు. ఎన్నో వేల మంది ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే అత్యంత కీలకమైంది తన పిల్లలు. ఎవరికైనా పిల్లలే ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పిల్లలు దాదాపు 14, 12, 10 సంవత్సరాల చుట్టూ ఉన్నారు. ఆ టైంలో తండ్రి జైల్లో ఉన్నాడంటే ఎంత ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. 16 నెలలు. రెండోది, తన పిల్లలు ఏమైపోతారని భయం జగన్ గారికి ఉండి ఉంటే ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి పిల్లల మీద ఆ ప్రభావం పడకుండా ఈరోజు బ్రిటన్ లో వాళ్ళ పెద్ద అమ్మాయి టాప్ 10 ఇన్స్టిట్యూషన్ లో ఫ్రీ సీట్ తెచ్చుకుంది. ప్రపంచంలో టాప్ 10 ఇన్స్టిట్యూట్ లో ఫ్రీ సీట్ తెచ్చుకుందంటే ఎంత క్వాలిఫైడ్ పర్సనాలిటీ. అలా పెంచగలిగినారు. ఆ రకంగా ఇంటిని, పిల్లల్ని, వ్యాపారాల్ని సమర్థవంతంగా చూసుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా రాజకీయాలు చేయగలుగుతున్నాడు. విజయమ్మ గారు కాదు, శర్మిల గారు బయట తిరగగలిగినారు. ఆ రకంగా దాన్ని నిలబడగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కష్టాలు తను నిలబడగలిగింది. అట్లే భారతి గారిని కూడా ఎన్ని విమర్శలు ఎవరు చేసినా ఆ మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా జగన్ గారు అంతే ప్రేమించాడు. ఆ రకంగా వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒక మోడల్ గా నిలుస్తారు. ఖచ్చితంగా భారతి గారు జగన్ గారికి ఒక అసర్టు, జగన్ గారు భారతి గారి బలం.
ఆ రకంగా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా చాలా మంది అనుకుంటున్నారు చెల్లెళ్ళు ఇట్లా విజయమ్మ గారు దూరంగా ఉండడం దురదృష్టమే. కానీ ఖచ్చితంగా భారతి గారు కుటుంబంలో ఏ ఇబ్బందులు లేని పాత్ర పోషిస్తారు. ఫ్యూచర్ లో కూడా జగన్ గారికి ఒక అసెప్ట్ గా భారతి జగన్ గారికి అసెప్టే కుటుంబం. చాలా మంది కుటుంబాలే ఉంటారు. జగన్ గారు అరెస్ట్ అయినప్పుడు మగవాళ్ళు ఎవరు ఉన్నారు? ఆడవాళ్ళే బయటకు వచ్చారు. ఆ రోడ్ల మీద కూర్చొని పాపం వాళ్ళు అప్పుడు అనుభవించినటువంటి ఆ బాధ కానీ అదంతా వేరు. ముగ్గురు మహిళలే. జగన్ గారి వెనకాల ఉన్నదంతా ముగ్గురు మహిళలే. కానీ ఆ క్లిష్ట సమయంలో ఎదుర్కొన్నారంటే ఖచ్చితంగా జగన్ కి ఫ్యామిలీ పెద్ద అసెప్ట్ గా ఉంది. ఆయన సతీమణితో సహా అందరూ అసెప్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరు ఎంత దాడి చేసినా తను నమ్ముకున్న వాళ్ళ పట్ల తన అసెప్ట్ గా వాళ్ళ పట్ల ఎవడేమనుకున్నా సరే నేను ఉంటాను అని ధైర్యంగా నిలబడడం కూడా జగన్ గారి క్యారెక్టర్. అరకు వాళ్ళిద్దరూ ఒక మోడల్ పర్సనాలిటీస్ గా మోడల్ కంపుల్స్ గానే మనకు సొసైటీలో ఉంటారు. ఓకే, ఇక పాలిటిక్స్ గురించి మాట్లాడదాం సార్. విజయసాయి రెడ్డి గారికి సంబంధించి చాలా కీలక ప్రస్తావన వస్తుంది వైసీపీ పార్టీకి సంబంధించి. అంటే గతంలో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని మార్పులు చేసుకొచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కొంచెం ఆయన ప్రస్తావన ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, కేంద్రానికి సంబంధించి కావచ్చు, కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఏంటి ఆయన పవర్ని, ఆయన ఇంటెలెక్చువల్స్ని ఏదైతే ఉపయోగించుకొని మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చెప్పేసి పరిమిస్తున్నారా, లేదంటే పార్టీలో చేంజెస్ తీసుకొస్తున్నారో దానికి అనుగుణంగానే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు అనుకోవాలా? విజయసాయి రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎప్పుడూ ప్రాధాన్యత తగ్గదు. అంటే వైఎస్ఆర్ రెడ్డి గారికి కూడా. ఎందుకంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు జీరోతోనే కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నిలబడడా, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా బతకదా అనే రోజులు అవి. ఆయన అరెస్ట్ అయిన రోజులు. అలాంటి రోజుల్లో జగన్ సావో రేవో జగన్ తోనే ఉంటాము అని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళని ఎట్లా వదులుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మనం పరిశీలిస్తే ఆయన ఎవరినైతే వదులుకోడు, వెళ్ళిపోయేవాడిని పట్టించుకోడు. రెండు ఉన్నాయి. ఆయన అయితే ఎవరిని వదులుకోడు, మళ్ళీ అసలు తన సొంత మనిషి వెళ్ళిపోయినా ఇంక మళ్ళీ పట్టించుకోడు. ఎందుకంటే తాను అంతగా వాళ్ళని ఓన్ చేసుకున్న తర్వాత కూడా వెళ్ళిపోతే ఇంక వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలనే స్వభావం జగన్. నాటకీయత జగన్ లో ఉండదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే వాళ్ళు కూడా ఆయనతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే మళ్ళీ చాలా రోజుల పాటు ఆయనతోనే ఉంటారు. ఆ ఆకర్షణీయ శక్తి జగన్ కు ఉంది. కాబట్టి జగన్మోహన్ విజయసాయి రెడ్డి ఆ యాంగిల్లో చూసినప్పుడు విజయసాయి రెడ్డిని ఆయన వదులుకోడు, విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని వదులుకునే క్యారెక్టర్ కాదు. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఢిల్లీలో 10-15 ఏళ్లుగా ఎంపీగా చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడు. ఖచ్చితంగా జగన్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయన విషయ పరిజ్ఞానం ఉన్నట్టు. కాబట్టి విజయసాయి రెడ్డి ప్రయారిటీ. అప్పుడప్పుడు సహజంగా పార్టీ అన్న తర్వాత వ్యక్తుల మధ్య గ్రూప్ లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ మధ్య భిన్నాభిప్రాయాలు, ఆధిపత్యం ఇవన్నీ వస్తుంటాయి రాజకీయాల్లో. అలా వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, కొంచెం వెనక్కి కొంచెం ముందుకు పోతా ఉంటారు. దాన్ని చూసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు వదిలేసినారు, వాళ్ళు వదిలేసినారు అనుకుంటే విజయసాయి రెడ్డిని పక్కన పెడేయన్నారు. వెంటనే మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు. పార్లమెంట్ లో ఇప్పుడు ఏపీసీలో మెంబర్ కూడా ఆయన ప్రయారిటీ వస్తా ఉంది. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయా సందర్భాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తారు. నాకున్న అవగాహన మేరకు వాళ్ళు ముగ్గురే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తన అనుకున్న వాళ్ళు ఎవరిని వదులుకోడు, వాళ్ళే వెళ్ళిపోతే వాళ్ళని పట్టించుకోడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఆ స్వభావం కాదు. కాబట్టి విజయసాయి రెడ్డి గారికి భవిష్యత్తులో కూడా ఆయన మాట తీరులో కొన్ని కటువుగా కొంచెం ఫెరోసెస్ గా ఉంటాయి, కానీ మనిషి బాగుంటాడు, నిజాయితీగా ఉంటాడు. రెండోది మోసం చేసే మనస్తత్వం కూడా కాదు విజయసాయి రెడ్డిది. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు కంటిన్యూ టు జగన్ ట్రావెల్ అని అనుకుంటున్నాను. ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నిన్న అంటే స్కూళ్ళకి సంబంధించిన అంశం కావచ్చు, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ గారైనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళు స్కూళ్ళకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవైతే స్కూల్ని మార్పు చేశారో నాడు నేడు కింద అవన్నీ చూస్తూ వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఇదంతా ఎవరు చేశారు, గత ప్రభుత్వం ఎలా చేసిందా, ట్యాబ్లు ఇచ్చిందా అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉద్దానం పరిస్థితులు కావచ్చు, లేదంటే మారుమూరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రోడ్లకు సంబంధించిన అంశం గురించి మాట్లాడినప్పుడు అక్కడ కలెక్టర్లు చెప్తూ వచ్చారు, ఇది గత ప్రభుత్వంలో చేసినటువంటి వాటర్ ట్యాంకులు, ఇది గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్మాణాలని డైరెక్ట్ కలెక్టర్లే చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పుకోలేకపోయాడు, ఇప్పుడు వీళ్ళు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. దాంట్లో ఎందుకు వ్యత్యాసం కనిపిస్తుంది? డైరెక్ట్గా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఓకే ఇది జగన్మోహన్ రెడ్డి చేశారా, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి అనే పరిస్థితికి వచ్చింది. చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆలోచిస్తాడు, తెగువతో నిర్ణయం తీసుకు. ఉదాహరణకు పెన్షన్ విధానం ఉంది. ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేసే పరిస్థితి ప్రభుత్వాలు లేవు, కానీ ఉద్యోగస్తులు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ పరిస్థితిలో సిపిఎస్ విషయంలో పరిశీలిస్తున్నాం అని చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పరిశీలించి ఏమీ చేయలేదు.
భయపడ్డాడు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏమో అమలు చేయలేము, ఇంకేదైనా ఆలోచిస్తామంటే ఉద్యోగస్తులు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ మనం చేయలేము, కాబట్టి కొంచెం గుమ్మనంగా ఉందాము, తప్పించుకుందాం అనే ధోరణి చంద్రబాబు గారు చూశారు. కానీ జగన్ గారు స్టబన్ గా నిలబడి నేను సిపిఎస్ ను రద్దు చేస్తాను 15 వచ్చిన అరగంటలో అని చెప్పి మాట ఉన్నా ధైర్యం చేసేది ఆ రోజు ఏదో అన్నాను అది కుదరదు అని జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశం అంతా అదే ఆలోచిస్తా ఉంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు అది నష్టం. ఇది సిపిఎస్ రద్దు చేయకుండా జీపీఎస్ ఇచ్చాడు, మోసం చేశాడని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ చివరికి ఈ రోజు పరిస్థితి ఏంది, జీపీఎస్ మార్గం తప్ప ఇంకో మార్గం కనపట్లేదు. అట్లే నాడు నేటికి సంబంధించి కావచ్చు, గ్రామ సచివాలయ కావచ్చు, ఆర్బీకేలు, కొన్ని వ్యవస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మౌలికమైన అంశాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్రలో నిలబడేలా చేస్తాయి. ఖచ్చితంగా ఆ గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. ఒకసారి ఒక పాత్ర వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసి చెడగొట్టలేం. మీకు హైదరాబాద్ ఐటీలో చంద్రబాబు గారి పాత్ర ఎంత ఉందో తర్వాత ఇష్యూ, కానీ చంద్రబాబు గారు గుర్తయితే వస్తాడు కదా ఐటీ అనగా హైదరాబాద్ లో. ఆరోగ్యశ్రీ ఎన్ని పేర్లు మారినాయి, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, మళ్ళీ రాజశేఖర రెడ్డి, మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్, ఎన్ని పేర్లు అనమాని. ఆరోగ్యశ్రీ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, ఉచిత బియ్యం అనగానే గుర్తొచ్చేది రామారావు గారు. అట్లే గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం లేదా జీపీఎస్, కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంటాడు. దాన్ని అలా వదిలేస్తే గౌరవంగా ఉంటుంది. దాన్ని పట్టుకొని పీకోన్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య చుట్టూ తిరిగినట్టుగా తెలంగాణలో జరగలేదు. కారణం ఏంది, ఆడేమైనా రాజశేఖర పేరుందా, లేదు, వాళ్ళ సొంత పేరు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఎవరు చేసినా స్వాగతిస్తాము, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసింది మేము ఎప్పుడు మర్చిపోని ఒక ప్రకటనతో అందరూ మర్చిపోయినారు. రాజశేఖర రెడ్డి గారు గుర్తున్నారు, వివాదం కాలేదు. అవును, ఇక్కడ రాజశేఖర రెడ్డి నువ్వు అని అన్నప్పుడు ఇంక ప్లేరప్ అవుతుంది. కాబట్టి ఎవరికి ఒక్కొక్క పాత్ర ఉంటుందో ఆ పాత్రని రంధ్రాన్వేషణ చేయడం కాకుండా ఆ పాత్ర వాళ్ళకి వదిలేసి మన పాత్ర కోసం మనం ప్రయత్నిస్తే సమస్యలు రావు. తెలుగుదేశం పార్టీ చాలా తొందరగా జగన్మోహన్ గారి విషయంలో ఆయన పాత్ర ఆయనకు వదిలేసి ఈ పాత్రను మీరు ఎంచుకుంటే మీకు సాఫీగా ఉంటుంది, అందరికి గౌరవం. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిదానికి గెలుస్తారు, నువ్వెంత నేనెంత ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో తనకంటూ ఒక ముద్ర అయితే బలంగా వేసుకున్నాడు. ఓకే, ఇంకోటి సార్, ఈ పెన్షన్స్కి సంబంధించి మార్పులు అయితే చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. 4000 పెన్షన్స్ ఇస్తామని వస్తున్నారు, కానీ దాంట్లో మళ్ళీ కొంత వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెడుతూ ఉన్నారు. ఇన్ని ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి పెన్షన్ తీసేయాలని, లేదంటే ఇంత వయసు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూడా చేంజెస్ చేస్తూ వస్తున్నారు. దానివల్ల కాస్ట్ కటింగ్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది కదా. కాస్ట్ కటింగ్ నిజమే, అదే సందర్భంలో రియాలిటీ కూడా మనం ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ లెక్కల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్న వాళ్ళు పేదల సంఖ్య బిలో 40%. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో గృహాలు ఉన్నది 1,20,00,000 అంటున్నారు. 40% అంటే ఎంత ఉండాలి, దాదాపు 48 లక్షలు ఉండాలి. ఇది వైట్ రేషన్ కార్డు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, రెట్టింపు ఉన్నాయి. 90 లక్షల కోటి ఉన్నాయి. అంటే పేదలు పెరిగినారా, రేషన్ కార్డులు పెరిగినాయా? కాబట్టి పేదరికానికి డెఫినేషన్ ఏంటి? కాబట్టి ఖచ్చితంగా పేదల విషయంలో, సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వాలు మొదట చేయాల్సిన పని ఏంటంటే నిజంగా నిరుపేదలు ఎంతమంది, పేదలు ఎంతమంది, ధనికులు ఎంతమంది, ఈ బైఫర్కేషన్ నిజాయితీగా చేయాలి. ఆ తర్వాత మీరు ఎవరిని ఉద్దేశించి పథకాలు అమలు చేయాలో వాళ్ళకి అమలు చేయాలి. కాబట్టి ఇప్పుడు నిరుపేదలు ఎవరో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి, వాడు తప్పదు ఇన్కమ్ ట్యాక్స్ లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. వాడు తప్ప కోటీశ్వరుడు చేతిలో కూడా వైట్ కార్డు చాలా మందికి ఉంది. ఈ ఎంప్లాయీస్ దగ్గర ఎందుకు ఉందంటే వాళ్ళు టెక్నికల్ గా దొరికిపోతారు, లేకపోతే వాళ్ళకి కూడా వచ్చేసి ఉండేది ఈ రేషన్ కార్డు. అంటే రేషన్ కార్డు లేకపోతే ఏ ప్రభుత్వ సహాయం పొందలేమనే మెసేజ్ ఉంది. కాబట్టి అందరూ తప్పుడు మార్గాల్లో రేషన్ కార్డు తీసుకుంటున్నారు. మనకు రాజకీయాల్లో ఒకటి తొలగిస్తే 6 ఓట్లు పోతాయని మనం ఇచ్చేస్తున్నాం. ఎలక్షన్ లో ప్రతి నిరుపేదకి ఇచ్చేస్తున్నాం. ఎలక్షన్ లో బ్రాడ్ గా చెప్తారు, ఇప్పుడు అమలు చేసేప్పుడు డబ్బులు గుర్తొస్తాయి, అప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. అందువల్ల ఏ ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం చేయాల్సింది అంటే ఫస్ట్ బైఫర్కేషన్ కరెక్ట్ గా చేయండి, పేదలకి నిరుపేదలకి డెఫినేషన్ చూపండి, వాళ్ళు బైఫర్కేషన్ చేయండి. ఆ తర్వాత సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే విమర్శలు రావు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమన్నా గానీ నువ్వు ఒక పథకాన్ని టచ్ చేసినావంటే లబ్ధిదారుడు ఖచ్చితంగా ఇది నాకు వ్యతిరేకంగా చేసినాడు, వాడు పొరపాటును వైసీపీ వాడు ఉంటే ఇది రాజకీయ వ్యతిరేకం, లేకపోతే ఇప్పుడు అనవసరం. రెండోది నాకు రద్దు చేస్తారు, నీకు ఇస్తారు, నీకు పోల్చుకుంటా, ఆయనకేం తక్కువ, ఆయన నెల జీతం తీసుకున్నా, నేనైతే ప్రభుత్వ ఉద్యోగి 50 లక్షల రూపాయల జీతం తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, ఆయన అశోక్ అని ఆయన ఏమంటారు లెక్కల్లో తేడా లేకుండా 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు.
నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కాదు కదా, నువ్వు లక్ష నాకు లక్షే, నీ మీద నాకు కోపం రాకున్నట్టు ఉంటుంది, లెక్కలో దొరకదు, ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఓకే కాబట్టి నాకు కసి వస్తుంది కదా, ఆయనకి ఎందుకు ఇస్తారు నాకు ఎందుకు ఇరు. కాబట్టి ఫస్ట్ బైఫర్కేషన్ బాగా చేయి, నిజాయితీ చేయి, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు ఏమవుతుందంటే మాకు అందరూ ఓట్లు కావాలంటే అందరికీ సంక్షేమ పథకాలు వచ్చిన తర్వాత అందరికి అమలు చేయలేరు కాబట్టి రూల్స్ సిద్ధాంతం ఇవన్నీ మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ వాదం ఖచ్చితంగా సంక్షేమ పథకాల విషయంలో 4,000 వచ్చేసింది పెన్షన్, రెండోది 6,000 రూపాయలు ఈ సదరానికి, ఒక కుటుంబం బతికిపోవచ్చు, దాన్ని టచ్ చేసినప్పుడు ఒక కుటుంబం అతలాకుతలు అయిపోతుంది, వాడు రివర్స్ అవుతాడు. ఆ ఇబ్బంది అయితే ప్రభుత్వానికి ఉంటుంది, ఇంకా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఓకే, ఈ లోకల్ క్యాడర్ ఎలక్షన్స్ సంబంధించి కూడా వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు చెప్తోంది. మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కావచ్చు, వాటికి కూడా రేపు జనవరి తర్వాత కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఏంటి వైసీపీకి కొంచెం యాక్టివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుందో దాని మీద దృష్టి పెడితే? అంటే ఈ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఇంకా 1.5 year, ఒక సంవత్సరం పైన ఉంది. మార్చికి 4 ఏళ్ళు పూర్తవుతుంది, ఆ తర్వాత 1 year ఉంటుంది, 5 ఏళ్ళు కాల పరిమితి. కాబట్టి ఇంకా 1.5 year ఉంది. 1.5 year అంటే దాదాపు 2 ఏళ్ళు అయిపోతుంది తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చి. ఆ ఏరకి తెలుగుదేశం పార్టీలో కొన్ని బలహీనతలు బయట వస్తే ప్రతిపక్షం కూడా బాగా యాక్టివ్ అయిపోతుంది. మళ్ళీ 1.5 year లో ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది కదా, కాబట్టి ఫెరోసెస్ ముందుకు వచ్చేస్తారు. కాకపోతే వైసీపీ లాగా ఇనానమస్ ప్రోత్సహిస్తారా వాళ్ళు కూడా? మన నీటి సంఘాల ఎలక్షన్ అట్లే మున్సిపల్ ఎన్నికలు అట్లే జరిగినాయనుకో కొన్ని చోట్ల రచ్చ అవుతుంది. ఎందుకంటే వైసీపీ కూడా ఇప్పుడైతే 6 నెలలు పరిమితమైన ఎలక్షన్ మనకి ఎందుకు లేని గమ్మున్నారు, 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలు గమ్ముండరు కదా, గమ్ముపోతే ఘర్షణాత్మక వాతావరణం కొన్ని చోట్ల వస్తుంది, వదిలేసిన వాళ్ళ చోట ఏకగ్రీవాలు అవుతాయి. కాబట్టి ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్ని ఎట్లా జరపాలనుకుంటా ఉంది అనే దాన్ని బట్టి ఆ ఎన్నికల్లో ఎలా ఉంటుందని. వైసీపీ మాత్రం 2 ఏళ్ల తర్వాత చాలా జిల్లాల్లో ఫెరోసస్ గానే ముందుకు వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి కూడా వాళ్ళు యాక్టివ్ గానే ఉంటాం ఈసారి, అంటే కన్సిడరేషన్స్ ఉంటది కాబట్టి ఎక్కువ యాక్టివ్ గా ఉంటామని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. నిస్సందేహంగా యాక్టివ్ అవుతారు, ఎందుకంటే మళ్ళీ 1 year ఎలక్షన్ కదా. అవును, ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళైతే జోష్లో ఉన్నారు. కార్యకర్తలకు సంబంధించి కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయన్న ధీమాలో అయితే ఉన్నారు. అంటే జమిలీ వస్తుందో రాదో కానీ జమిలీ చర్చ అయితే మాత్రం జమిలీ జరిగేంత వరకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి 27 వస్తుందా 28 వస్తుందా ఊహల ఊరికి, ఎందుకంటే ఎవరికి జమిలీ అమలు చేయాలో వాళ్ళేమో నోరు మీద. దానివల్ల ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ప్రతిపక్షానికి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో మన విజయసాయి రెడ్డి గారు జేపీసీ మెంబరు, ఆయన జేపీసీ మెంబర్ వారిలో అదిగో ఎలక్షన్ ఇదిగో ఎలక్షన్ అంటాడు. నాకు తెలుసా నేను మాట్లాడుకుంటున్నాను రోజు అంటాడు. అంటే వేసిందే దానికోసం కదా జేపీసీ, కాదని ఊరు చెప్పాలి. చంద్రబాబు నీకేం తెలుసు నాకు తెలుసు అంటాడు. మోడీ గారు చెప్పాలి, మోడీ గారు చెప్పరు, మేము జమిలీకి రెడీగా ఉన్నాం ఎప్పుడే చెప్పరు. కాబట్టి చెప్పాల్సిన వాళ్ళు చెప్పరు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి కమిటీ మెంబర్లు మేము రోజు అదే మాట్లాడుకుంటున్నాం, మేము అదే చర్చిస్తున్నాం, త్వరలో వచ్చేస్తా అంటాడు. కాబట్టి ఖచ్చితంగా జమిలీ చర్చ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, అది ప్రతిపక్షానికి కొంచెం ఊపిస్తుంది. ఈ ఊపు కూడా ఎలక్షన్ లో కొంచెం 2 ఏళ్ల తర్వాత జరిగిన కొంచెం వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తుంది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పురుషోత్తమ్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఏపీ రాజకీయాలకు సంబంధించి. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.